శ్రీ సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో మరియు సబ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీజ్ చేసిన అక్రమ మద్యం బాటిళ్లను జేసీబీతో పోలీసులు స్వాధీనం చేయించారు. అనంతరం జిల్లా ఎస్పీ రత్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడుతూ పెనుగొండ పట్టణానికి దగ్గరలో మడికశిరికి వెళ్లు ప్రధాన రహదారి సమీపంలో జేసీబీతో ధ్వంసం చేశామని, మొత్తం పట్టుబడిన మద్యం సుమారు 10,000 లీటర్లు మరియు దాని విలువ సుమారు 68 లక్షల రూపాయలు. జిల్లాలో నాటుసారా మరియు అక్రమ మద్యం నిర్మూలనకు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తామని, అలాగే ఇసుక, గంజాయి, పేకాట, మట్కా లాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎవరైనా అక్రమ మద్యం రవాణా మరియు విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ రత్న మీడియా ద్వారా హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో ఎస్పీ రత్న, ఏఎస్పీ విష్ణు, సబ్ ఎస్పీ సుబ్రహ్మణ్యం, పెనుగొండ డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, సిఐ యుగంధర్, ఎస్ఐ రాజేష్, పోలీస్ అధికారులు, సబ్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విషయం ఆఫీసర్స్ మరియు సిబ్బందిని కూడా హృదయపూర్తిగా అభినందిస్తున్నాం. ఇదే టెంపోని ఇంకా ముందు కొనసాగిస్తూ ఫ్యూచర్లో కూడా ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వీటిపైన ఖచ్చితంగా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకా కూడా సిబ్బందికి సంబంధించినటువంటి కొరతలు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా విచారించి పరిష్కరించి మరింత పటిష్టంగా పనిచేయడానికి మేము కృషి చేస్తాం. ఈ లెక్కలకు సంబంధించి ఎస్సీబీ వాళ్ళు 23 ఐడి కేసెస్ 23 ఎస్సీబీ వాళ్ళు పెడితే పోలీస్ 12, మొత్తం 35 కేసులు పెట్టారు. అట్లాగే ఎన్డీపీఎల్లో పోలీస్ 234, ఎస్సీబీ 851, డిపిఎల్లో పోలీస్ 253, పోలీస్ 44, ఎస్సీబీ 253, మొత్తం 297 కేసులు పెట్టారు. ఓవరాల్గా అన్ని కేసులు 1417 కేసులు పెట్టడం జరిగింది. పోలీస్ 290, ఎస్సీబీ 1127 కేసులు. సో ఇవన్నీ కూడా అందరూ కలిసికట్టి పనిచేశారు కాబట్టి వీరిని నేను హృదయపూర్తిగా అభినందిస్తున్నాను. అట్లాగే ఫ్యూచర్లో కూడా మనం మరింత పటిష్టంగా పనిచేస్తాము. ఈ యాక్టివిటీస్ని నిరంతరం అంటే మళ్ళీ రిపీటెడ్గా చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాబితాను రెడీ చేసి వాళ్ళపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏదో అప్పుడు కేసు ఒకటి పెట్టేసి పంపించడం లాంటిది కాకుండా ఇంకా చట్టాలు, కఠినమైన చట్టాలు ఏమైతే ఉంటాయో వాటిని స్టడీ చేసి అవి వాళ్ళపైన ఇంపోజ్ చేయడం జరుగుతుంది. ఈ యాక్టివిటీస్ని పూర్తిగా నివారించడానికి మేము కృషి చేస్తాం. థ్యాంక్ యూ. నమస్కారాలు. గత 10 నెలల నుంచి మేము చాలా చిత్తశుద్ధితో ఈ కేసులన్నీ పెట్టమైంది. మా సిబ్బంది ఎస్హెచ్ఓస్, సబ్ ఎస్హెచ్ఓస్ అంతా చాలా రాత్రులు పగళ్ళు చాలా కష్టపడి, మనకి బోర్డర్ ఎక్కువ ఉండడం వల్ల, కర్ణాటక స్టేట్ పక్కనే ఉండడం వల్ల ఎన్డీపీఎల్ ఎక్కువగా వస్తుంది కాబట్టి వాళ్ళు నిరంతరము వాళ్ళు విజిలెన్స్ కండక్ట్ చేసి ఈ కేసులను పెట్టమైంది. వాళ్ళకందరికీ ఎస్హెచ్ఓస్కి, ఇన్స్పెక్టర్స్కి మరియు సిబ్బందికి నా అభినందనలు. మనకి స్టేట్లోనే మొత్తం కంటే మందే కొద్దిగా సెకండ్ హైయెస్ట్లో ఉంటుంది. 1415 కేసులు అంటే మనం 10 నెలల్లో ఆన్ అండ్ యావరేజ్ 150 కేసులు పెట్టాము. ఎర్లియర్ అయితే మనకి 100కి లోపటే ఉండేది. బట్ వాళ్ళ కృషి ఫలితము ఇన్ని కేసులు ఎక్కువగా పెట్టాము. తర్వాత మన మేడం గారు, ఇంతకుముందు ఉన్న ఎస్పీ గారు కూడా మాకు చాలా తోడ్పాటు, చాలా సపోర్ట్ ఇచ్చారు. దానివల్ల మేము ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా కేసులు పెట్టాము. అది ఇందు మూలంగా మీకు తెలియజేయడం అవుతుంది. ఇది సెబ్ అయితే శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో చాలా చక్కగా పనిచేసింది. ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా, ఎటువంటి ఒత్తిళ్లకు లోన్ కాకుండా చక్కగా చేశారు. మా కమిషనర్ గారు, మన సెబ్ కమిషనర్ కూడా మనకి చాలా తోడ్పాటు అందించారు. వారి గైడెన్స్లోని మరి మన డిస్ట్రిక్ట్ ఎస్పీ గారు
వెళ్ళిపోయిన మాధవరెడ్డి గారు, ఇప్పుడు మేడం గారు మాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చి మాకు చక్కగా పనిచేయించారు. ఆ ఆధ్వర్యంలో మేము చక్కగా పనిచేస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అనండి గారు. మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఈ పట్టుబడిన లిక్కర్ మెయిన్లీ ఎలక్షన్ పీరియడ్ లో సత్సాయి డిస్ట్రిక్ట్ లో పట్టుబడిన లిక్కర్ అమాంగ్స్ ది హైయెస్ట్ ఇన్ ద స్టేట్. టాప్ 3లో ఉండొచ్చు ఎన్డీపీఎల్. మనం ఒక బార్డర్ స్టేట్ కాబట్టి మనకు చాలా బార్డర్ ఎక్కువ ఉంది. సో ఎస్సీబీ పర్సనల్, పోలీస్ పర్సనల్ అందరూ కలిసి చాలా ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఎన్సీసీ పీరియడ్లో డే అండ్ నైట్ రెస్ట్లు అనేది దొరకకుండా చాలా కష్టపడ్డారు. కొంచెం రిస్కీ అటెంప్ట్స్ కూడా చేసి మనకు ఎలక్షన్ ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగడానికి చాలా తోడ్పడ్డారు. సో ఐ అప్రిషియేట్ ఎవ్రీ వన్. సో వీళ్ళు ఇంత కష్టపడడానికి ఏబుల్ గైడెన్స్ ఆఫ్ పాస్ట్ ఎస్పీ సార్ కానీ, ఎస్పీ మేడం కానీ, మన అడిషనల్ ఎస్పీ సార్ కానీ అందరూ చాలా వాళ్ళ ఇన్పుట్స్తో, వాళ్ళ ఇన్పుట్స్ లేకుండా అయితే జరిగేది కాదు. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అలాగే ఓవరాల్ గైడెన్స్ ఆఫ్ సబ్ కమిషనర్ సార్. సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అండ్ ఆల్ మై స్టాఫ్. అండ్ మీ అందరి సహాయం కూడా ఖచ్చితంగా అవసరం అయ్యింది. సో యా, ఐ థ్యాంక్ మీడియా పర్సన్స్ ఎవ్రీ వన్ ఆల్సో. యా, థ్యాంక్ యూ. గత 10 నెలలుగా ఎస్సీబీ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో మరియు పోలీస్ సిబ్బంది కలిసి చేసినటువంటి ఎన్ఫోర్స్మెంట్ వర్క్, ఈ ఎస్పెషల్లీ ఎన్డీపీఎల్ లిక్కర్కి సంబంధించి ఐడి లిక్కర్, తర్వాత డిపిఎల్ లిక్కర్ మోర్ దాన్ క్వాంటిటీ ఉన్నటువంటి దానిలో సుమారు 68,05,785 విలువ చేసేటువంటి ప్రాపర్టీని 1,417 కేసుల్లో సీజ్ చేయడం జరిగింది. దాన్ని అంతటి కూడా ఈరోజు ఇక్కడ సుమారు 10,015.47 లీటర్స్ యొక్క ఈ లిక్కర్ ఏదైతే ఉందో అది 4 రకాల లిక్కరు. దాన్ని ఈరోజు మనం ఇక్కడ డిస్ట్రాయ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మొత్తం సీజర్స్లో, ఈ మొత్తం ఎన్ఫోర్స్మెంట్లో ఎస్సీబీ తరఫున అడిషనల్ ఎస్పీ ఎస్సీబీ గారు మరియు ఏఎస్ ఆఫీసర్ అండ్ వారి సిబ్బంది, అట్లాగే మన పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సిబ్బంది, అన్ని రకాల ఏవైతే పోలీస్ స్టేషన్, బార్డర్ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో ఎక్కువగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఆఫీసర్స్, శ్రీ ఎన్ విష్ణు గారు అడిషనల్ ఎస్పీ రీసెంట్గా ఇప్పుడు ట్రాన్స్ఫర్ కూడా అయిపోయారు. ఆయన ఆధ్వర్యంలో అంతా చాలా చక్కగా పనిచేశారు. వెరీ సిన్సియర్ అండ్ హానెస్ట్ అండ్ డెడికేటెడ్ ఆఫీసర్. సో నేను హృదయపూర్తిగా ఆయన అభినందిస్తున్నాను. ఆయన ఈ విషయంలో ఆయన చేసేటువంటి వర్క్ ఏంటో ఆయన కూడా మాట్లాడతారు.